మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని అక్కడి నుంచి సూర్యలంక బీచ్కి అయితే బయలుదేరాము. టెంపుల్ నుండి బాపట్ల బీచ్, అదే సూర్యలంక బీచ్కి 75 నుంచి 85 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేము కార్లో వెళ్ళాం కాబట్టి 2 అవర్స్ అయితే పట్టింది. అంత దూరం వెళ్ళాం కాబట్టి దగ్గరలోనే 2 అవర్స్ ఉందని బాపట్ల బీచ్కి అయితే వెళ్ళాము. సేమ్ చీరాల బీచ్ కూడా 2 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. మాకు టైం సరిపోక అయితే సూర్యలంక బీచ్కి అయితే వెళ్ళాము. సమ్మర్లో ఇలా సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ చల్లని గాలి, నీరు ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో. ఒకసారి సముద్రం చూడగానే కొంచెం భయం వేసింది. అలలు అలా వస్తూ ఉంటే ఎంత బాగుందో. పాప ఉందని నేను ఎక్కువసేపు వాటర్లో ఉండలేదు. అక్కడ ఒక 2 అవర్స్ అలా స్పెండ్ చేశాము. ఉన్నంతసేపు అసలు టైమే తెలియలేదు. బట్ బీచ్ బాగుంది, కానీ కార్ పార్కింగ్ చేశాక సముద్రం దగ్గరికి వెళ్ళే రూట్ కొంచెం బాగాలేదు. పిల్లల్ని సమ్మర్లో ఇలాంటి బీచ్లోకి తీసుకెళ్తే మంచిగా ఆడుకుంటారు. ఫ్యామిలీ మొత్తం మంచిగా టైం స్పెండ్ చేస్తారు. బట్ ఎవరైనా వెళ్తే ఫుడ్ మనమే బయట ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాలి. బీచ్ దగ్గర ఫుడ్ అంతా బాగాలేదు. మా అమ్మకైతే చాలా భయం వేసింది. నేనైతే బలవంతంగా వాటర్లోకి అయితే తీసుకొచ్చాను. మా అమ్మ నాన్న అయితే ఇదే ఫస్ట్ టైం సముద్రం చూడటం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా వామిక తల్లి కూడా బాగా ఎంజాయ్ చేసింది. మా వామిక ఫస్ట్ టైం బీచ్ చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.